డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ జనరల్ ఫిజిషియన్. కృష్ణప్రసాద్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, గతంలో కోవిడ్కి సంబంధించిన కంటిన్యూస్ అప్డేట్స్ అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి, అంటే ఇది సీజనల్గా డెంగ్యూ మనకు వస్తూనే ఉంటుంది, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనుకున్న ప్రారంభంలో. కానీ కొత్త మ్యూటెంట్లు, కొత్త వేరియంట్స్ అని చెప్తున్నటువంటి విషయాలు కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి అంశాలా? అంటేనండి, ఇది మ్యూటెంట్ అనకూడదు, మనము సీరో టైప్స్ అనాలి. ఎందుకనంటే డెంగీ వైరస్కి ఆల్రెడీ 1, 2, 3, 4 అని 4 సీరో టైప్స్ అన్నది కూడా ఉంది. ఇవి కొత్త మ్యూటెంట్స్ అయితే కాదు, కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల్లో ఈ కేసెస్ని అనలైజ్ చేసినప్పుడు సీరో టైప్ 2 అనే దానివల్ల ఎక్కువగా కూడా ఈ కేసులు అన్నది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా వచ్చిన డెంగ్యూ ఇన్ఫెక్షన్ తర్వాత ఇంకొక సీరో టైప్తో కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే సెకండ్ ఇన్ఫెక్షన్ అన్నది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, ప్రాణాంతకంగా కూడా మారే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం మ్యూటెంట్ అనే పదం అన్నది కోవిడ్ వైరస్కి ఉంటుంది, సీరో టైప్ అన్నది డెంగీ వైరస్కి అన్నది కూడా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా WHO డిక్లేర్ చేసింది ఏంటంటే 1 ఆఫ్ ది 10 గ్లోబల్ థ్రెట్స్ అన్నది కూడా చెప్తున్నారు. అని అంటే ఇది ఆల్రెడీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 దేశాల్లో కూడా అతలాకుతలం అన్నది కూడా చేస్తుంది. మన దేశంలో ఇప్పుడు మనం అన్నది రిపోర్ట్ చేయటం అన్నది కూడా ఎక్కువగా సడన్గా కూడా స్పర్ట్ అన్నది వచ్చింది. ఎందుకు వచ్చింది? వర్షాలు మొదలైనాయి, ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చాయి, బ్రీడింగ్ ప్లేసెస్ ఆఫ్ మస్కిటోస్ అన్నది కూడా ఎక్కువగా అయ్యింది. సో సడన్గా ఈ వాతావరణంలో మార్పులు రావటం వలన ఈ దోమల వృద్ధి అన్నది ఎక్కువగా జరగటం మూలాన ఈ వైరస్ వ్యాప్తి అన్నది కూడా, ఇది కూడా ఫ్లేవీ వైరస్, RNA వైరసే అనమాట. దీని ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అన్నది ఎక్కువగా చూస్తున్నాం. బట్ D2 వేరియంట్ ప్రమాదకరంగా ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇందాక చెప్పిన లక్షణాలు అన్నిటితో పాటు దీంట్లో సడన్గా పేషెంట్ బాగవుతున్నారు, జ్వరం తగ్గిపోయింది, ఇంకా నార్మల్సీ అని అనుకుంటున్న తరుణంలో సడన్గా కూడా లోపల ప్లాస్మా లీకేజ్ అన్నది జరిగి అంతర్గతంగా రక్తస్రావం కానీ ఈ ద్రవాలు అన్నది కూడా ఊరటం అన్నది జరిగి ఉన్నట్టుండి శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవ్వటము, అపస్మారక స్థితికి వెళ్ళటము, గుండె చుట్టూ నీరు చేరటము, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటము, లివర్లో ఎంజైమ్స్ అన్నది పెరగటము, తర్వాత ఎక్కడి నుంచైనా కూడా బ్లీడింగ్ అన్నది స్టార్ట్ కావటము, ఇవి రికగ్నైజ్ చేసి డాక్టర్ దగ్గరకు వచ్చేలోపు పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోవటము, బీపీ తగ్గిపోవటము, ఇటువంటి ప్రాణాపాయ స్థితుల్లో డిలేడ్ స్టేజ్లో డాక్టర్స్ దగ్గరికి రావటం వలన మనం ఈరోజు ఎక్కువగా కూడా కేసులు, సీరియస్ కేసెస్ అన్నది కూడా చూస్తున్నాం. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, గడిచిన 1.5 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ కరోనాతో మనం సహజీవనం చేస్తూనే ఉన్నాం, రకరకాలైనటువంటి విశ్లేషణలు ఆల్రెడీ చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఏ చిన్న సీజనల్ ఫీవర్ని కూడా చాలా ఎక్కువ వరి అయిపోతున్నటువంటి పరిస్థితిగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటారా? అందుకోసమే మామూలుగా డెంగ్యూ అనేది, లేకపోతే ఈ సీజన్లో వచ్చేటువంటి అంతకంటే ముందున్నటువంటి మలేరియా కావచ్చు, లేకపోతే సహజంగా వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి ఈ సీజన్లో, 1-2 రోజుల తర్వాత రికవర్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఇంతగా ఎందుకు వరి అయిపోతున్నారు అంటే దీనికి 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఒకళ్ళు వచ్చి ఏ జ్వరం వచ్చినా కోవిడ్ జ్వరమేనా అని భయంతో అన్ని పరీక్షలు చేయించుకొని దాంట్లో ప్లేట్లెట్ కణాలు తగ్గిన తర్వాత మళ్ళీ డెంగ్యూ పరీక్షలు చేయించుకొని విపరీతంగా ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేసుకునే ఒక సెక్టర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఇంకొక సెక్టర్ ఏంటంటే ఏ జ్వరం వచ్చినా కోవిడే వచ్చుంటుంది అని వాళ్ళే సొంతంగా స్టీరాయిడ్స్, మందులు, RMP ట్రీట్మెంట్లు అయిపోయి అది తగ్గకుండా వారం రోజుల తర్వాత హాస్పిటల్లో సీరియస్గా అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రజలకు మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా నడుస్తూనే ఉంది. నెంబర్ 1, సీజనల్ డిసీజెస్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ రాని వాళ్ళకి, కోవిడ్ లేని వాళ్ళకి ఎవరికైనా కూడా రావచ్చు. అది మలేరియా కావచ్చు, సింపుల్ వైరల్ ఫీవర్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, జాండీస్ కావచ్చు, స్క్రబ్ టైఫస్ కావచ్చు. మొదటి 48 గంటల్లో అది మీకు ఫ్లూ జ్వరమా లేకపోతే కోవిడ్ జ్వరమా లేదు డెంగీ జ్వరమా అని డిఫరెన్షియేట్ చేయటం ఎవరికైనా కూడా కష్టము. కొన్ని క్లాసికల్ లక్షణాలు ఉన్నవాళ్ళు, హై రిస్క్ పీపుల్ అంటే వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎక్కువ కోమార్బిడిటీస్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించుకొని ఖచ్చితంగా కూడా అనుమానిత లక్షణాలు కానీ ఉంటే వెంటనే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి జ్వరము భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి జ్వరము ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే 72 అవర్స్ 3 రోజుల తర్వాత కూడా మీకు హై ఫీవర్ పర్సిస్ట్ అవ్వటము, వాంతులు తగ్గకుండా ఉండటము, తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి రావటము, చర్మం పైన సన్నటి ఎర్రటి దద్దులు లాంటివి అన్నది రావటము, కనుగుడ్లు కదిలిస్తే నొప్పి అన్నది రావటము, ఇటువంటి డెంగీ డేంజర్ బెల్స్ కానీ మనకు మోగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్స్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటేనండి, మొదటి 1-2
2 రోజుల్లో అన్ని టెస్టులు చేసేసుకొని అన్ని నార్మల్ అనేసి సొంత వైద్యం తీసుకొని ఇంట్లో ఉండిపోతారు. టైమింగ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ టెస్ట్ ఏ టైంలో చేస్తేనే కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయగలం అన్నది ఒక డాక్టర్ దగ్గర తీసుకొని చేసుకుంటేనే మీకు కరెక్ట్గా ఉంటుంది. అన్నీ ఒక ఫీవర్ ప్రొఫైల్ చేసేసుకొని నార్మల్ అనేసి తర్వాత సిక్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో ప్రతి జ్వరానికి భయపడకూడదు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్లేట్లెట్ కౌంట్ నంబర్కి భయపడకుండా క్లినికల్గా కొరలేట్ చేయాలి. దయచేసి ల్యాబొరేటరీ రిపోర్ట్స్కి వైద్యం చేయం, కానీ ఆ పేషెంట్కి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ కొరలేట్ అవుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. 1,00,000 ప్లేట్లెట్ కౌంట్ ఉండి కూడా సీరియస్ అయిన వాళ్ళు ఉన్నారు. 10,000 ప్లేట్లెట్ కౌంట్ ఉండి కూడా ఇంట్లో నార్మల్గా రికవర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కృష్ణప్రసాద్ గారు, ఇక్కడ ఇష్యూ ఎర్లీ డయాగ్నోస్ చేస్తే కరోనాకి సంబంధించినటువంటి వ్యాధులు అయితే కనుక త్వరగా మనకి ప్రాపర్ ప్రోటోకాల్స్ పాటించి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉందని గతంలో మనం మాట్లాడుకుంటున్న మాట. కానీ మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఇష్యూ ఒక 2 days తర్వాత లేకపోతే దాని ఇంపాక్ట్ బాగా బలంగా కనిపించిన తర్వాత అప్పుడు కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలిగితే డెంగ్యూని కట్టడి చేయడానికి, అది డెంగ్యూ అని నిర్ధారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటారు. అంటే ఏ టైంలో డయాగ్నోస్ చేయాలి అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం కదా. ఏ టైంలో బ్లడ్ టెస్టులు ఇవ్వాలి, ఏ టైంలో టెస్టులు చేయించుకోవాలి అన్నది కూడా. అంటే ముఖ్యంగా కూడా అండి, ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నేషనల్ గైడ్ లైన్స్ ఇచ్చారండి డెంగ్యూ కేస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. అంటే నిర్దిష్టంగా కూడా గవర్నమెంట్ ఒక ప్రోటోకాల్ ఇచ్చేసింది. అంటే డెంగ్యూ అని ఎట్లా సస్పెక్ట్ చేయాలి, మనము ఎర్లీ ఫేజ్లో కొన్ని టెస్టులు NS1 యాంటీజెన్ ర్యాపిడ్గా కూడా డిటెక్షన్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఒక 10-15 రోజులు అయిన తర్వాత కొద్దిమంది యాంటీబాడీ టెస్ట్లు అన్నది కూడా చేసుకుంటారు. కానీ ప్రజలు ఫస్ట్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే, సొంత వైద్యం చేసుకోకుండా ఇమీడియట్గా క్వాలిఫైడ్ డాక్టర్కి అన్నది రావాలి. ఇక్కడ ఎందుకు గైడ్ లైన్స్ ఇంపార్టెంట్ అంటే, కోవిడ్ ప్రిడామినెంట్గా ఉన్నప్పుడు ఇచ్చే స్టీరాయిడ్స్ కానీ యాంటీకోయాగులెంట్స్ కానీ మనం డెంగ్యూ ప్రిడామినెంట్గా ఉన్న టైంలో కానీ ఇస్తే అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే క్వైట్ ఆపోజిట్ ట్రీట్మెంట్లోకి మనం వెళ్తున్నాం. ఈ కోయాగులోపతి, వాస్కులోపతి, రక్తం గడ్డగట్టుకునే విధానము, రక్తం లీక్ అయ్యేది డిఫరెన్షియేట్ చేయటం అన్నది చాలా కష్టం. సో మనకు ఒక రోజు ఫీవర్ వచ్చి డెంగ్యూ కానీ కోవిడ్ కానీ అనుమానిత లక్షణాలు ఉంటే మనం ఇంతకుముందు 14 రోజులు ఏ విధంగా కూడా ఒక సూపర్విజన్ మానిటరింగ్లో ఉంటామో అదేవిధంగా ప్రతి 3 రోజులకి కానీ ఒక 2 రోజులకు కానీ అవసరమైనంత వరకు ప్లేట్లెట్ ఏమైనా ఫాస్ట్గా తగ్గుతుందా అన్నది చూడటము, వాళ్ళ క్లినికల్ కండిషన్ పట్టి వాళ్ళకి ఇతరత్ర పరీక్షలు కిడ్నీ కానీ లివర్ కానీ చేసుకోవటము. అందరికీ ప్లేట్లెట్ కణాలు ఎక్కించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ డెంగీ. అది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఓన్లీ ట్రీటింగ్ సిమ్టమాటికల్. అంటే ఫస్ట్ థింగ్ దీంట్లో కావాల్సింది రెస్టు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, వాంతులు కానీ లేకుండా ఉంటే ఎంత నోటి ద్వారా తీసుకుంటే అంతవరకు మంచిది. వాంతులు ఎక్కువ అవుతున్నా వాళ్ళు నీరు తాగలేని పరిస్థితుల్లో కానీ ఉంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చి సలైన్ అన్నది స్టార్ట్ చేయాలి. సో వాళ్ళ గుండె కండిషను, కిడ్నీ కండిషన్ బట్టి సలైన్ కానీ స్టార్ట్ చేస్తే ఫ్లూయిడ్ థెరపీ ఈజ్ ద బెస్ట్ థెరపీ అండ్ ఇట్ విల్ సేవ్ ద పేషెంట్. చాలా వాటికి ఏంటంటే 4th డే 5th డే అసలు యూరిన్ పూర్తిగా బంద్ అయిన తర్వాత బీపీ ఫాల్ అయిపోయిన తర్వాత వచ్చి ఫ్లూయిడ్ థెరపీ స్టార్ట్ చేసేదానికంటే ఒక 2-3 రోజుల నుంచి అనుమానితంగా ఇంటేక్ తగ్గినప్పుడు, యూరిన్ తగ్గినప్పుడు, బీపీ కొద్దిగా ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడే మనం ఫ్లూయిడ్ థెరపీ కానీ స్టార్ట్ చేస్తే ఎమర్జెన్సీలోకి కూడా వెళ్ళం. ఓన్లీ 5% ఆఫ్ పేషెంట్సే మనము డెంగ్యూ, సివియర్ డెంగ్యూ, ఇప్పుడు టర్మ్ వచ్చి సివియర్ డెంగ్యూలోకి వెళ్తారు. కాబట్టి ఎవరు వెళ్తారు అన్నది మనం ప్రెడిక్ట్ చేయటం అన్నది క్లినికల్గా డాక్టర్ చూస్తేనే చెప్పగలరు. టెలిఫోనిక్ ట్రీట్మెంటు, టెలికన్సల్టేషన్స్ ఇటువంటివి చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి ఇంట్లో బీపీ మానిటరింగ్తో చూసుకుంటే బీపీ ఫాలో అయినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే మంచిది.